హాయ్ గాయ్స్, ఇప్పుడే డ్రాగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక రూమ్కి వెళ్తున్నాం. ఇట్లా హైవే మించి పోతున్నాం. ఇక అది ఇది కొంచెం ట్రాఫిక్లో కొంచెం బాగుంటుందని వీడియో షూట్ చేద్దామని పోతున్నాం. చూడండి వీడియో. ఏదంటే పబ్లిక్ లేని ప్లేస్లోనే షూట్ చేసుకుంటే మనకు కూడా సేఫ్. మళ్ళీ పబ్లిక్ అడ్డు వస్తారు, అటు ఇటు ఇబ్బంది ఎందుకు, పబ్లిక్ కూడా ఇబ్బంది కలిగించవద్దు. Chasing on BS6 on the V3. ఫీడ్బ్యాక్ ఇట్లా పోతే నాగోల్ 15 కిలోమీటర్లు. ఇది ఓవరా ఏంగ ఎట్ సైడ్ రా, ఇటు సైడ్ చక్కగా పోయి అదే మరి బ్రేక్ దాటినాక ఇద్దరు ఒకటేసారి నేను కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అవుతాయి, అందుకనే మామూలు అడుగుతున్నా. అది రాదు, కష్టం అది రావాలంటే. ఇది నాకు చాలా ఫేవరెట్ బండి. ఇంకేరు కొట్టారా? ఇన్గేరా, ఇన్గేర్ కొట్టినాగా, నిన్న కొట్టినాం ఆల్రెడీ. అది కూడా ఇప్పుడు ఇన్గేర్ డ్రాగ్ రేస్లో ఇన్గేర్ వస్తుంది. డ్రిఫ్ట్ వేస్తుండ్రు మా వాళ్ళు, ఏబిఎస్కే డ్రిఫ్ట్ వేస్తుండ్రు. సర్వీస్ రోడ్ కాబట్టి ఇంత పోతున్నాయి. అదే హైదరాబాద్ ట్రాఫిక్లో ఇంతగానో పోయాము. ఇట్లా పోతే కొంచెం డేంజర్. ఎట్లన్నా బైక్ సేఫ్టీతో పోతుంది.
చేంజ్ రూపాయి కూడా తేలే. ఇది అనుష్ణ ఆ. కొంచెం తెలుగు మరి. ఎర్ర. ఆ? అర్థం కాలే. ఏది ఆర్సీ 125 ఎస్ ప్యాకేజ్. అవునా? ఎస్సీ వాడే. అదేనా? అదే అదే సౌండ్ బాగుందా చూద్దాం. దీనికనే. ఎగ్జాస్ట్ చేస్తే కూడా కొన్ని మంచి ఎగ్జాస్ట్ వేయాలి, బాగుంటాయి. ఎక్కడ పోయి మనది మన దాంతో రాలే బండి అది. ఫుల్ సిస్టమ్ వేయించిండా? మావాడు మస్తు ఎంజాయ్ చేస్తుండు. స్పీడ్ బ్రేకర్స్. కాకపోతే ఈ సర్వీస్ రోడ్లో కూడా వాళ్ళు ఉంటారా? అమౌంట్ తెలియదన్నా కానీ వదిలేసట్లేదు. బ్రో రైడర్కి చెప్పు బ్రో, మీ రైడర్కి చెప్పవా అటు మలపో అని. ఆ బైక్ వాళ్ళ కాలేజ్ అటే రోడ్డు, ఆ బైక్ ఓనర్ది అదే అటే కాలేజ్ అంది. ఓకే పండ పెడతారా మీరు? Let's begin the show. Let's begin the show, bro. కారర్ ఉంది బట్ స్పీడ్ బ్రేకర్ ఉంది.
దగ్గర కూడా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అనుకుంటా. స్పీడ్ బ్రేకర్ ఏం లేవు. ఇది సిగ్నల్ పవర్ గట్కేసర్ దగ్గర సిగ్నల్. లెట్స్ హంటింగ్. ఇప్పుడు ట్రాఫిక్ స్టార్ట్ అయింది కదా. ఇక్కడ ఎప్పుడు ఈ బ్రిజా కార్ చూస్తూనే ఉంటుంది. అది పోతుంది. ఈ స్ట్రెచ్లో ఈ హైవే పైన 146 అనుకుని ఇత్ బిలియన్ ఇదే బైక్ టచ్ చేయాలంటే దీని R1 ఏది టచ్ చేయలేవద్దు. E4 కానీ SA కానీ MA కానీ ఏదైనా టచ్ చేయలేవద్దు. ఇది రాపోవాలి. ఫ్రంట్ బ్రేక్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లా అది వస్తుందో రావట్లేదు. కొద్దిగా స్లో అయిదాం. అది వెనకాల పడ్డది. ఏ అట్లా వద్దు, మనకు అట్లా వద్దు. మన వల్ల ఒకరు డేంజర్ అవుతారు. ఎందుకు చెప్పు. ఇప్పుడు వాళ్ళ బ్రేకింగ్ ఎట్లుందో వాళ్ళ డ్రైవింగ్ ఎట్లుందో మనకు తెలియదు. మన వల్ల వాళ్ళు రిస్క్ తీసుకోవడం మనకు రిస్కే. మళ్ళీ అవతల వాళ్ళకు కూడా డేంజర్. మళ్ళీ వచ్చిండు మనోడు. ఓడగా చూడు. ఇంటికి ఇండికేషన్ ఇస్తాను. నేను బోర్ కాకపోతే కొంచెం దాన్ని కవర్ చేయాలి. ట్రాఫిక్లో ఎట్లా పోతుంది అనేది. బండి కొట్టామని కొట్టచ్చు. అటు కొట్టట్లే. ఓవర్టేక్ చేద్దామా? ఓవర్టేక్ చేద్దామా? బతుకని వాళ్ళు పాపం కొంచెం కవర్ చేద్దాం. వాళ్ళని ఏడిస్తారు మళ్ళా. కొంచెం 2-3 గేర్లు గుంజాను. అదే గుందండి. కొంచెం చూసుకోండి. మామూలు తొందరలో హైపర్ రైడర్ ఉరుకుతుండగా
కొంచెం సైడ్లు చూసుకోవట్లే. వాళ్ళు వెనకాల పడ్డారు, అలా ట్రాఫిక్లో జామ్ అయ్యారు. మనకి క్యాబ్ వచ్చేసినాం మనం. కొట్టాలనే ఏం లేదు, గ్యాప్ చూసుకుంటే వెళ్ళిపోవచ్చు మనం కూడా. మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా లేదు బైక్కి. వచ్చిందా యూటర్న్ అవతలుండ్రా వస్తురుగా. కవరప్ చేయలేకపోతుండు, గ్యాపులు కవరప్ చేయలేకపోతుండు. కొంచెం టెన్షన్ తీసుకుంటాడు కానీ అన్ని పెట్టాలి. రికార్డ్ అయితే మాటలు మొత్తం ఏంటంటే 2 బ్రేకులు ఉన్నాయిగా, దీనికి ఒక బ్రేక్ లేదుగా. ఇగో ఇక్కడ పల్సర్ ఇంజనే, అది మన సెన్సార్లు. వీళ్ళు ఎడిపోతుర్రు, స్ట్రైట్కి పోతుర్రా. ఆగవా? అరే రోడ్డు క్లోజర్ ఉంది, బట్ ఇక్కడ యూటర్న్ తీసుకుందాం. ఓకే ఓకే, మనం చూసుకోలేదు ఇది. మనం ఇవ్వలేదో ఇక ఇట్లా బయటకు వెళ్ళాం కానీ అన్న చూస్తుండే ఏందా ఇల్లు అని. అది ఎంత దొరికినా కానీ మనకు దొరుకుతుంది. అదొకటి కొంచెం బ్రేక్ ముందు తీసుకోవాలి మనం. ట్రాఫిక్లో లైట్గా కొంచెం తీసుకొని పోవడమే, దాన్నే మనం డిస్టెన్స్ కవర్ చేసుకోవచ్చు. ఓ డీప్ కట్ చేసి ఉంచి క్లోజ్ కాల్సి చూసుకొని ఇట్లా వేస్ట్, ఎందుకంటే రిస్క్ దానివల్ల. ఎందుకంటే డ్యామేజ్ ఉంటుంది, అయితే ఇద్దరు డ్యామేజ్ అవుతుంది, వేస్ట్ అయిపోతుంది. డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా నీట్గా. మనము రైడ్ అనేది ఎంజాయ్ చేయాలి, బట్ మన వల్ల ఎవరికి కూడా డిసప్పాయింట్ కావద్దు. మన వల్ల అట్లా డిసప్పాయింట్ కాకుండా చూసుకోవాలి. అలిసి కొద్దిగా నాయిస్ వచ్చేటట్టు ఉంది లాస్ట్ నుంచి అనిపిస్తుంది. కామెంట్స్లలో చెప్పండి మీకు ఏమన్నా బోరింగ్గా ఉందా వీడియో అని. ఇంకా నెక్స్ట్ టైము ఇదే R15 హైవే మీద ఒక మంచి సూపర్ మ్యాక్స్ వైడ్ యాంగిల్ వ్యూ పెట్టి ఒక సూపర్ బైక్ 120 కటింగ్ ఉంటే కార్నరింగ్ ఉంటే ఎట్లాంటిగా చూపెడతారు. సూపర్ బైక్ వ్యూ చూపెడతారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో నేను
ట్రై చేస్తున్న RS200 దొరికితే దాంతో కంపారిజన్ చేద్దామని. ఎందుకంటే దీని పవర్ చాలా అప్గ్రేడెడ్ ఉంది కాబట్టి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఈ బండికి రేడియేటర్ ట్యాంక్ అన్నది లేదు. రేడియేటర్ కొంచెం ప్రాబ్లం ఉంది. బండి ఓవర్ హీట్ అవుతుంది, ఎక్కువసేపు హైవే మీద కొట్టలేం, ఎందుకంటే ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. ఆవిడ చూడు దాని నెంబర్ ప్లేట్ ఎట్లా మలిచి పడేసిండు మా ఫ్రెండ్ గాడు. మొత్తం లోన మలిచిండు నెంబర్ ప్లేట్. దీని పోలీసులు ఆపితే మాత్రం ఈయన దొబ్బుతారు. ఏమైంది బ్రో? ఓకే గాయస్, ఇంతటితో కంప్లీట్ చేసిన బ్లాగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.